మనకి ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్ట, పలుకుబడి ఇవే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. ఎవరన్నా వచ్చేసి భగవద్గీత చదవండి, భక్తి చేయండి అంటే ముందు ఇవి ఇంపార్టెంట్. లెట్ మీ సెటిల్. దాని తర్వాత ఆలోచిద్దాం భక్తి గురించి. సో మనకి ఏం ఇంపార్టెంట్? నారాయణుడు ఇంపార్టెంటా? నారాయణీ సేన ఇంపార్టెంటా? నారాయణుడు. నారాయణీ సేననే ఇంపార్టెంట్ మనకి. రైట్? దుర్యోధనుడికి ఎట్లాగైతే నారాయణీ సేనని పిక్ చేసుకున్నాడో మనం కూడా అదే. సో మన నారాయణీ సేన ఏంటంటే నాకు పలుకుబడి కావాలి, నా పేరు, ప్రతిష్ట, నా సెటిల్మెంటు, నా డబ్బులు, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు ఉండాలి. సో ఇవన్నీ మన మెయిన్ ఫోకస్, భగవంతుడు మెయిన్ ఫోకస్ కాదు. రైట్? సో ఈ మహాభారతం యుద్ధంలో మనం ఏం తెలుసుకుంటామంటే ఒకవేళ భగవంతుడి పైన ఫోకస్ చేస్తే మిగతా అన్ని సెటిల్మెంట్ ఈజీగా అయిపోతాయి. కానీ మిగతా సెటిల్మెంట్స్ కోసం భగవంతుడిని వదిలేస్తే ఆ సెటిల్మెంటు పోతుంది, మన లైఫ్ కూడా పోతుంది. రైట్? సో ఆల్వేస్ మనకి చాయిస్ ఉంటుంది, నారాయణుడు కావాలా, నారాయణి సేన కావాలా. సో మనం ఏమేం తీసుకోవాలి? నారాయణ. నారాయణుడిని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నారాయణుడు మన దగ్గర ఉన్నాడు అనుకోండి, ఇలాంటి నారాయణి సేనలు ఎన్నో ఆయన సృష్టించగలడు. కానీ నారాయణ సేన మాత్రమే కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ ఒక్క సేనతోనే మనం ఉండిపోతాం. రైట్? అండ్ ఆ సేన కూడా శక్తి మొత్తం నారాయణుడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు మన పక్కన ఉన్నా సరే గెలవలేమన్నమాట. రైట్? సో ఇలా దుర్యోధనుడు తన మనస్థితి గురించి చెప్తూ ఏం వివరిస్తున్నాడు? అందరి పేర్లు చెప్తున్నారు కానీ ఏం చెప్పట్లేదు. అండ్ ఆయనకి భీముని పైన ఈర్ష్య ఉంటుందన్నమాట. ఎందుకంటే భీముడు మంచి ఫైటర్ యాక్చువల్లీ. ఎప్పుడు కూడా ఆయన్ని ఓడించాలి, ఆయన్ని ఓడించాలి. ఈయన కూడా గదా యుద్ధం చేస్తాడు, ఆయన కూడా గదా యుద్ధం చేస్తాడు కాబట్టి ఈర్ష్య అనేది, ఎన్వి, జలసి అనేది ఉంటుంది. ఇంకా భీష్మునికి మద్దతు ఇవ్వనేసి అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఓకి వచ్చేసరికి ఏంటంటే ఓమ్నియస్ రిజల్ట్స్ అన్నమాట. ఇటువైపు శకునాల గురించి. సో పాండవుల వైపు మంచి శకునాలు ఉన్నాయన్నమాట. ఏంటి అనంటే యాక్చువల్గా అగ్నిదేవుడు ఇచ్చిన రథం అనేది అర్జున దగ్గర ఉంది. సో దానిపైన అటాక్ చేయడము, దాంట్లో అర్జునుడు ఉన్నప్పుడు అండ్ దాంట్లో కృష్ణ ఉన్నప్పుడు ఆయనని అటాక్ చేసి ఆయనని పడగొట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సెకండ్ ఏంటంటే లక్ష్మీదేవి అన్నమాట. నారాయణుడు ఎక్కడుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది. అయితే చాలాసార్లు లక్ష్మి అంటే మనం ధనం అని అనుకుంటాం. సో లక్ష్మి అంటే యాక్చువల్లీ అష్టలక్ష్మిలు అన్నీ కలుస్తాయి అన్నమాట. సో అందుకనే ఒక వర్డ్లో ఏం చెప్తామంటే గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అని అంటాం అనమాట. రైట్? సో అదృష్టం ఎవరి వైపు ఉంటుంది అని అంటే నారాయణుడు ఉండే వైపు ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన అందరికీ లక్ష్మి కావాలి కానీ నారాయణుడు వద్దు. రైట్? అందుకనే లక్ష్మి మన దగ్గరికి వస్తుంది కానీ పోతుంది. అందుకనే తన పేరు ఏంటంటే చంచల అంటాం అనమాట. అంటే ఎవరి దగ్గర నిలబడదు. అయితే లక్ష్మీదేవి రుక్మిణీదేవికి ఒక సంవాదం ఉంటుందన్నమాట శాస్త్రాల్లో. అప్పుడు రుక్మిణీదేవి అడుగుతుంది లక్ష్మీదేవిని, నువ్వు ఎక్కడెక్కడ స్టేబుల్గా ఉంటావు, స్థిరంగా ఉంటావు? అయితే అందులో చెప్తుందన్నమాట కొన్ని కారణాలు. భార్యాభర్తలు ఎక్కడైతే అన్యోన్యంగా ఉంటారో అక్కడ నేను ఉంటాను. రైట్? ఎక్కడైతే గోవులు ఉంటారో అక్కడ నేను ఉంటాను. అల్టిమేట్లీ ఎక్కడ నారాయణుడు ఉంటాడో అక్కడ నేను స్థిరంగా ఉంటాను అని చెప్తుందన్నమాట. రైట్? మీ ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ని పిలిస్తే, అంటే సపోజ్ మీరు ఏ మాతాజీస్నో ఎవరో మీ రిలేటివ్స్నో నేబర్స్నో పిలుస్తున్నారు అనుకోండి. రైట్? నువ్వు ఒక్కదానివే రా అమ్మ, మీ హస్బెండ్ అయితే అస్సలు తీసుకురావద్దు అని చెప్తామా? చెప్పం చెప్పు. రైట్? మీ ఆయన్ని కూడా తీసుకొని రండి, ఫ్యామిలీని తీసుకొని రండి అని అంటాం అనమాట. ఎందుకంటే ఆవిడ్ని మాత్రమే పిలిచారు, వాళ్ళ ఆయన్ని పిలవలేదు అనుకోండి, ఆవిడ అరగంట మీ ఇంట్లో ఉండాక వాచ్ చూడడం స్టార్ట్ చేస్తుంది. వెళ్ళాలి ఇంటికి, ఆయన వచ్చేసి ఉంటారు, వెళ్ళాలి, ఆయన పెట్టాలి, భోజనం వడ్డించాలి, అవుతుందా లేదా? అవుతుంది ప్రభుజీ. రైట్? సో అదే వాళ్ళ ఆయన కూడా ఇక్కడే ఉన్నారనుకోండి, కంగారు ఉంటుందా? ఉంటుంది ప్రభుజీ. సో అందుకనే లక్ష్మీనారాయణ ఇద్దరు కావాలనుకోవాలి. అండ్ దానికంటే తెలివి ఏంటంటే నారాయణ నుండి పిలిచారనుకోండి, లక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్? సో అందుకనే చాలాసార్లు మనము లక్ష్మి కావాలనుకుంటాం, నారాయణ వద్దనుకుంటారు కాబట్టి మన దగ్గర లక్ష్మి అనేది నిలబడదు. సో మనకి భక్తి ఏం నేర్పిస్తుంది, భగవద్గీత ఏం నేర్పిస్తుంది అంటే నారాయణుడిని కోరుకోవడం నేర్పిస్తుంది. నారాయణుడు ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా ఉన్నట్టు. రైట్? సో వాళ్ళ దగ్గర ఇంకేం సైన్స్ ఉన్నాయంటే ఆల్రెడీ అది ధర్మక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఫేవర్ ఎవరికి జరుగుతుందంటే పాండవులకు జరుగుతుంది. ఓకే? అండ్ ఆ శంఖం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ భీమ కర్మావృకోదర అని ఒక శ్లోకం వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1.15. అందులో ఒక్కొక్క శంఖం ఎవరెవరిదైతే ఉందో దాని పేరు ఉంటుంది. వాళ్ళందరు శంఖం ఊదితే గట్టిగా వీళ్ళందరికీ హార్ట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకే? అదే ఇటు సైడ్ వాళ్ళు శంఖం యూదారనుకోండి, వీళ్ళకి ఏం తేడా రాదు. యాక్చువల్గా మనం ధర్మం వైపు ఉంటే మన దగ్గర ఆటోమేటిక్గా ఒకటి ఉంటుందండి. ఏంటంటే గుండెలో ధైర్యం ఉంటుందన్నమాట. మనం అధర్మం వైపు ఉన్నప్పుడు ఎంత తెలివిగా ప్రయత్నించినా లోపల ఒక విషయం తెలుసు, ఏంటంటే నేను తప్పు చేస్తున్నాను, తప్పు సైడ్ ఉన్నాను అనేసి. అప్పుడు ఒక భయం అనేది ఉంటుంది.
నిజానికి ధర్మానికి ఉండే శక్తి అబద్ధానికి అధర్మానికి ఉండదు. వాడెంత తెలివైన వాడైనా సరే వాడికి లోపల భయం ఉంటుంది. కానీ నిజం మాట్లాడేవాడికి, ధర్మం వైపు ఉండేవాడికి వాడు ఓడిపోవచ్చేమో, వాడు కొంచెం వీక్గా ఉండొచ్చేమో, కానీ లోపల మాత్రం స్ట్రాంగ్గా ఉంటాడు. ఎందుకంటే నేను కరెక్ట్ సైడ్ నిలబడ్డాననేసి. సో ఎప్పుడైతే వీళ్ళు శంఖం ఊదుతారో వీళ్ళకి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మేము కరెక్ట్ సైడ్లో ఉన్నాము. ఏంటి ప్రూఫ్ అంటే కృష్ణ మా సైడ్ ఉన్నారు. రైట్, కాబట్టి మేము కరెక్ట్ సైడ్లో ఉన్నాం కాబట్టి ఆ వైబ్రేషన్ అనేది ఎదుటోడి గుండెల్లో భయం తీసుకొచ్చింది. వీళ్ళ గుండెలో అంత ధైర్యం లేదు, ఆల్రెడీ భయంగా ఉంది, ఆల్రెడీ దుర్యోధనుడికి కూడా డౌట్గా ఉంది. కాబట్టి వాళ్ళు శంఖం వదిలినా సరే ఆ వైబ్రేషన్లో వీళ్ళకేమీ కావట్లేదన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా జీవితంలో ధర్మం వైపు, నిజం వైపు నిలబడడానికి మనం ప్రయత్నించాలి. నిజము ధర్మము ఇనీషియల్గా ఇన్కన్వీనియన్స్ ఇస్తుంది, కొంచెం అసౌకర్యాన్ని ఇస్తుంది. కానీ మనకు కావాల్సిన అల్టిమేట్ సౌకర్యం మాత్రం నిజం మరియు ధర్మం నుంచి వస్తుంది. అధర్మం, అబద్ధం మనకి ఇనీషియల్ కంఫర్ట్ ఇస్తుంది, కానీ లైఫ్ లాంగ్ టార్చర్ ఇస్తుంది. రైట్, సో అందుకనే మనము నిజం మరియు ధర్మం వైపు నిలబడడానికి ప్రయత్నించాలి. సో ఇది ఓమ్నియస్ రిజల్ట్స్ అన్నమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, జెండాపై కపిరాజు. రైట్, సో హనుమంతుడు జెండాపై ఉంటారనమాట. సో హనుమంతుడు అక్కడ ఉంటారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి యాక్చువల్గా పాండవులే గెలుస్తారని ఇది ఆల్రెడీ మనకి ఇండికేషన్ అనేది వస్తుంది. సో దాని తర్వాత ఏమవుతుంది, వీళ్ళందరూ బాగా శంఖాన్ని ఊదిన తర్వాత చెప్పాను కదా, భయం అనేది వేస్తుంది, హృదయం అనేది బద్దలగుట అనమాట కౌరవులకి. కానీ పాండవులకు మాత్రం ఏమీ అనిపించదు, ఎందుకంటే కృష్ణ పైన నమ్మకం ఉంటుంది. మనకి భగవంతుడికి ఒక హస్తం ఉంటుంది, దాన్ని ఏ హస్తం అంటాం మనం? అభయహస్తం. అభయహస్తం రైట్. ప్రభుజీ. సో లైఫ్లో మనకి భయం ఉందనుకోండి, ఒకటి క్లియర్గా తెలుసుకోవాలి ఏంటంటే మన దగ్గర అభయహస్తం లేదు అని. మన దగ్గర అభయహస్తం ఉంది అని అంటే మన లోపల భయం అనేది ఉండదు. సో లైఫ్లో ఎప్పుడన్నా భయం వేసింది అనుకోండి, అభయహస్తం వైపు చూడడం నేర్చుకోవాలి, దానిని గుర్తు చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. బికాస్ మన దగ్గర బలగం తక్కువైనా సరే భగవంతుడు ఉన్నారనుకోండి, అన్ని కాంపెన్సేట్ అయిపోతాయి. రైట్, సో కృష్ణ ఈజ్ లైక్, మన దగ్గర ఏ నంబర్ తక్కువ ఉందో కృష్ణ ఆ నంబర్ అయిపోతారు. ఓకే, సో మన దగ్గర ఏం తక్కువ ఉందో కృష్ణ అది కాంపెన్సేట్ చేసిస్తారనమాట. సో అందుకనే ఎన్ని ఉన్నా లేకపోయినా సరే భగవంతుడు మన పక్కన ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఓకే, సో భగవంతుడు ఏ పక్కన ఉంటారో ఆ పక్కగా గెలుస్తుంది, ఇది క్లారిటీ మనకు ఉండాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ భయం అనేది ఉండదు, ఎలాగైతే ఇప్పుడు పాండవులకి భయం లేదు.